మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లుగా శత్రువులను ప్రేమించే అనుభవాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. మన ఆత్మ సంబంధమైన జీవితాలలో ఈ లోకంలో సాతాను తప్ప శత్రువులు ఎవరు కూడా మనకు ఉండకూడదు. మనలను గురించి ఇతరులు విరోధముగా మాట్లాడిన వారిని శత్రువులని మనము మాట్లాడచ్చు. వారిని గూర్చినటువంటి చేదైనటువంటి అనుభవము, చేదైనటువంటి యొక్క ద్వేషము, కోపము, అసూయ అంతరంగములో ఉంచుకున్నట్లయితే మనకు మనమే కీడును తెచ్చుకునేటువంటి వారిగా మార్చబడతాం. మనకు మనమే హాని కలుగు చేసుకునేటువంటి వారిగా మార్చబడతాం. కానీ యేసు రక్తం చేత కడగబడినటువంటి మనము క్రీస్తు ప్రేమను ధరించుకొనిన వారమై, మన యేసయ్య ప్రేమ స్వరూపి గనుక ప్రేమలో పరిపూర్ణుడు, ప్రేమ కలిగిన వారమై మనము దోషములనెంచక క్రీస్తు ప్రేమను బట్టి వాటిని క్షమించి మరచిపోయి ప్రేమించి ఇంకా ప్రేమలో పరిపూర్ణులుగా మార్చబడటానికి మనము ప్రయాసపడదుముగాక. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవునని వ్రాయబడిన రీతిగా ఈ కడవరి దినాలలో క్రీస్తు ప్రేమకు అవకాశమే లేని స్థితిలో కనిపించబడుతున్నాయి పరిస్థితులన్నీ కూడా. కానీ మనము యేసయ్య బిడ్డలుగా మనము శత్రువులుగా చూడక క్రీస్తు ప్రేమను బట్టి వారిని క్రీస్తు వైపుకు నడిపించేటువంటి సాక్షులుగా జీవించాలి. ఏ విధము చేతనైనా అపకారమును మనస్సులో ఉంచుకొనక క్రీస్తు చెప్పినటువంటి బాటలో మనము నడిపించబడుతూ అలా జీవిస్తూ లోకానికి క్రీస్తుకు సాక్షులుగా, ప్రేమకు ప్రతినిధులుగా జీవించుదుముగాక. ఏ విధము చేతనైనా పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరి హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరింపబడునుగాక. ఆమెన్.